యాక్చువల్‌గా మనం పొద్దున లేవంగానే యూజ్ చేసే మొట్టమొదటి వస్తువు ఏంది అనంటే మాక్సిమం టూత్ బ్రష్ కదా! సో, ఈ టూత్ బ్రష్‌లో ఎన్ని రకాలున్నాయనేది మనం తెలుసుకుందాం. ఒకటి రెగ్యులర్‌గా అందరం యూజ్ చేసే బ్రష్. సో, అందులో మీరు ఎక్స్‌ట్రా సాఫ్ట్ గాని, అల్ట్రా సాఫ్ట్ గాని తీసుకొని దాన్ని వాడడం మంచిది. నెక్స్ట్ వచ్చేసేసి ఆర్థోడాంటిక్ టూత్ బ్రష్ అంటాం. అంటే మనం ఇప్పుడు క్లిప్స్ ట్రీట్మెంట్ తీసుకుంటాం కదా! పళ్ళు వరుస సరిగ్గా లేనప్పుడు బ్రేసెస్ ఏస్తాం కదా! ఆ బ్రేసెస్‌ని నార్మల్ బ్రష్‌తో మనం క్లీన్ చేయలేం. సో, దానికి సెపరేట్ బ్రష్ ఉంటది. దాన్ని ఆర్థోడాంటిక్ టూత్ బ్రష్ అంటాం. అంటే ఈ బ్రాకెట్ ఉన్న ఏరియా అంతా ఆ బ్రష్‌లో కవర్ అయ్యేటట్టు అక్కడ ఒక స్పేస్ వస్తదన్నట్టు. సో, దాన్ని ఆర్థోడాంటిక్ టూత్ బ్రష్ అంటాం. నెక్స్ట్ వచ్చేసేసి ఇంటర్ డెంటల్ టూత్ బ్రష్. ఇంటర్ డెంటల్ టూత్ బ్రష్ అంటే ఇప్పుడు పళ్ళ మధ్యలో క్లీన్ చేసుకోవడానికి అన్నట్టు. అంటే ఇప్పుడు మామూలుగా మనం రెగ్యులర్ బ్రష్ తోటి పళ్ళ చుట్టూ ప్లస్ పళ్ళ పైన క్లీన్ చేయగలుగుతాం కానీ పళ్ళ మధ్యలో క్లీన్ చేయలేము ఇప్పుడు ఇట్లా. సో, ఆ రకం క్లీన్ చేయడానికి ఇంటర్ డెంటల్ టూత్ బ్రషెస్ అని వస్తాయి. అవి సన్నగా వస్తే 2 టీత్ మధ్యన పెట్టి మనం క్లీన్ చేసుకోవచ్చు. అందులో టైట్ కాంటాక్ట్ ఉన్న వాటికి ఒకటి, నారో కాంటాక్ట్ ఉన్న వాటికి, వైడ్ స్పేసింగ్ ఉన్న వాటికి ఒకటి, అందులో డిఫరెంట్ సైజెస్ వస్తాయి. అంతేకాకుండా ఈ ఇంటర్ డెంటల్ గా క్లీన్ చేసుకోవడానికి మనం డెంటల్ ఫ్లాస్ అనేది కూడా వాడుకోవచ్చు, వాటర్ ఫ్లాసర్స్ అనేది కూడా వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చే బ్రష్ ఏంటంటే సర్జికల్ టూత్ బ్రష్. అందులో ఏమవుతుందంటే ఏదైనా గమ్ సర్జరీస్ చేసినా గానీ, ఫుల్ మౌత్ ఇంప్లాంట్ సర్జరీస్ చేసినా గానీ ఆ ఏరియాలో గమ్ డిస్టర్బ్ అవ్వకుండా క్లీన్ చేసుకోవడానికి వెరీ సాఫ్ట్ బ్రిజిల్స్ తోటి వస్తుందండి. దాన్ని సర్జికల్ టూత్ బ్రష్ అంటాము. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎన్ని రకాల టూత్ బ్రష్లు ఉన్నాయో. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ మెరిడియన్ డెంటల్ హాస్పిటల్స్.